హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతికా స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఇంకా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ట్రాఫిక్ సిగ్నల్ పడిన ఆ కారు ఆగకుండా వేగంగా దూసుకుపోతుంది. ఇషిక స్కూటీని కంట్రోల్ చేస్తూ దూరం తగ్గించకుండా ఫాలో అవుతుంది. కొంతసేపటికి సిటీ అవుట్ కట్స్ దాటిపోతారు. చుట్టూ ఖాళీ రోడ్లు. ఆ కారు నేరుగా ఒక పాడైపోయిన ఓల్డ్ హోమ్ దగ్గర ఆగుతుంది. ఇషిక వెంటనే దూరంగా స్కూటీ ఆపి గేట్ వెనక దాక్కుంటుంది. అక్కడ ఇద్దరు వ్యక్తులు మీరా చేతులను గట్టిగా పట్టుకొని బలవంతంగా లోపలికి లాక్కెళ్తున్నారు. మీరా, వదలండి, ప్లీజ్ నన్ను వదలండి అని అరిచే ప్రయత్నం చేస్తుంది. కానీ అందులో ఒకడు ఆమె నోరుని చేయి పెట్టి కప్పేస్తాడు. అది చూసిన ఇషిక గుండె దడదల్లాడుతుంది. చుట్టూ ఎవరూ లేరని చూసుకొని గేటు లోపలికి జారుకుంటుంది ఇషిక. పాత ఇల్లు, చీకటి, చిన్న చిన్న మాటలు వెనుక నుంచి వినిపిస్తున్నాయి. ఇషిక ఆ మాటలు వినిపిస్తున్న వైపు నడుస్తుంది. అక్కడ ఒక పాత బెడ్రూమ్ కిటికీ పూర్తిగా క్లోజ్ చేయకుండా పగిలిన అద్దాలతో సగం తెరిచి ఉంటుంది. ఇషిక కిటికీ దగ్గర చాటుగా నిలబడి లోపలికి చూస్తుంది. అక్కడ చైర్ మీద మీరాని కూర్చోపెట్టి చేతులు కాళ్ళు కట్టేసి ఉంటారు. మీరా కళ్ళల్లో భయం. ప్లీజ్ హెల్ప్ అని సహాయం అడుగుతూ ఉంటుంది. అక్కడే ఉన్న ఇద్దరిలో ఒకడు, నువ్వు ఎంత సీన్ చేసినా లాభం లేదు, ఇక్కడి నుంచి ఎవరు వినరు, ఎవరు రారు అని గట్టిగా నవ్వుతాడు. అప్పుడే ఒకటి ఫోన్ రింగ్ అవుతుంది. వాడు ఫోన్ తీస్తాడు. సార్, చెప్పండి. ఇక్కడే కట్టేశాము. వేసేయమంటారా? వేసేయమంటే వేసేస్తాం అంటూ మాట్లాడతాడు. అటు నుంచి ఫోన్లో, అభి, దాన్ని చంపేస్తే ఈ రోజు నుంచి నాకే అడ్డు ఉండదు అని అంటాడు. వెంటనే రౌడీ ఓకే సార్ అని ఫోన్ కట్ చేసేస్తాడు. పక్కన ఉన్నవాడు కొంచెం గట్టిగా ఏమైందిరా అని అడుగుతాడు. ఏయ్ సార్, దీన్ని చంపేమన్నారు చెప్పారు అని అంటాడు. ఆ మాటలు వినగానే ఇషిక గుండె ఆగినట్టు అవుతుంది. ఏంటి, చంపేమన్నారా అనుకుంటుంది. రే, ముందు డోర్ లాక్ చేయి, బయట నుంచి ఎవరు రాకూడదు. ఇషిక వాళ్ళ మాటలు వింటూ, అశోక్ సార్ వచ్చే వరకు చూస్తే కష్టం, ఎలాగైనా మీరా గారిని కాపాడాలి అని అనుకుంటూ లోపల వాళ్ళని డైవర్ట్ చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇషిక చుట్టూ చూస్తుంది. పక్కనే ఒక ఇనుప రాడ్, ఒక చిన్న చెక్క ముక్క, మరొక వైపు వెనుక ద్వారం. ఇనుప రాడ్ తీసుకుని సౌండ్ వచ్చేలా అటువైపుకి విసిరేస్తుంది. ఆ సౌండ్ విని, ఎవడ్రా బయట, వెళ్ళి చూడు. లోపల ఒకడు బయటికి రావడానికి డోర్ వైపు అడుగు వేస్తాడు. ఇషిక వెంటనే కిటికీ దగ్గర నుంచి తప్పుకొని గోడ కాడ వెనక్కి దాక్కుంటుంది. రే, అక్కడెవరో ఉన్నారా అంటే ఒకడు తుపాకీతో బయటికి పరిగెత్తుతాడు. ఇషిక వెంటనే ఇంకోవైపు పరిగెత్తి బకెట్ని లాగి కింద పడేస్తుంది. ఇద్దరికి పూర్తిగా కన్ఫ్యూజన్.
ఒకడు ఇక్కడ కాదురా అటువైపు అని అంటాడు. లేదు, ఇటువైపు శబ్దం వచ్చింది అని ఇంకొకడు అంటాడు. ఇలా కాదని వాళ్ళిద్దరూ విడిపోయి వెతకడం మొదలు పెడతారు. ఇసుక గుండెల్లో గుబులు, చెమటలు, కానీ కళ్ళల్లో భయం కంటే ధైర్యమే ఎక్కువ. ఆ ఇద్దరు రౌడీలు విడిపోయి బయట వెతుకుతుంటే ఇసుక నిశ్శబ్దంగా లోపలికి జారుకుంటూ మీరా దగ్గరికి వస్తుంది. మీరా దగ్గరికి వచ్చి మీరా చేతులకు కట్టిన తాళ్లను విప్పడం మొదలు పెడుతుంది. ఆ క్షణం ప్రతి సెకనం ఒక గంటలా అనిపిస్తుంది ఇద్దరికి. మీరా ఇష్కాను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇష్క, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇది నీకు చాలా ప్రమాదం. వాళ్ళు నిన్ను చూశారంటే నిన్ను కూడా చంపేస్తారు. వెంటనే వెళ్ళిపో అని భయంతో అరిచే ప్రయత్నం చేస్తుంది. ఇష్క వెంటనే ఆమె నోరికి చేయి పెట్టి, మేడం ప్లీజ్ నెమ్మదిగా, శబ్దం చేయకండి, మీరేం టెన్షన్ పడకండి, అశోక్ సార్ వస్తున్నారు. మీరా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇషిక మీరా చేతులకు ఉన్న కట్లను పూర్తిగా విప్పేస్తుంది. మేడం అయింది, ఇప్పుడు మీరు నెమ్మదిగా లేవండి అని మెల్లగా చెప్తుంది. కానీ అదే క్షణంలో బయట కాపలా ఉన్న ఒక రౌడీకి అనుమానం వస్తుంది. ఎంతసేపు సౌండ్ ఎందుకు లేదు అని లోపలికి వస్తాడు. లోపలికి అడుగు పెట్టగానే ఇషిక మీరా పక్కనే నిలబడి ఉంటుంది. ఇదేంటి, రేయ్ ఇక్కడికి రా అని గట్టిగా పిలుస్తాడు. ఇంకొక రౌడీ వచ్చేసరికి ఇషిక మీరా చేతిని గట్టిగా పట్టుకొని వెనక్కి అడుగు వేస్తుంది. ఇంకో రౌడీ పరిగెత్తుకుంటూ లోపలికి వస్తాడు. ఏమైందిరా? ఇషిక మీరా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. రండి మేడం అని ఇషిక మీరా చేయి పట్టుకొని పరిగెత్తుతుంది. కానీ రౌడీ వేగంగా వచ్చి ఇషికాని పట్టుకొని ఆమె గొంతు నులుముతాడు. మా నుంచి తప్పించుకుందాం అని అనుకున్నారా? అది జరగని పని, అది జరగదు అని కర్కశంగా అరుస్తాడు. ఇషికాకు ఒక పక్క శ్వాస ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. కళ్ళ ముందు చీకటి కమ్ముకుంటుంది. చేతులు వణుకుతాయి. అదే క్షణంలో డ్యామ్ అని ఒక గట్టి పంచ్ ఆ రౌడీ కడుపులో పడుతుంది. వాడు ఒక్కసారిగా ఇషికాను వదిలేసి నొప్పితో అక్కడికక్కడే గుంజుకుంటూ నేల కూలిపోతాడు. ఇషిక నేలపై కూర్చొని గట్టిగా శ్వాస తీసుకుంటూ ఆయాసంగా తల ఉంచుతుంది. అప్పుడే వెనక ఉన్న మీరా పరిగెత్తుకుంటూ వచ్చి ఇషిక దగ్గర కూర్చొని బాటిల్లోని నీళ్లు ఇస్తుంది. ఇక బయట నుంచి ఒక్కసారిగా చాలామంది రౌడీలు లోపలికి దూసుకొస్తారు. ఏయ్ ఎవడ్రా నువ్వు? ఇక్కడ నుంచి ఇప్పుడే వెళ్ళిపో అని ఒకడు గట్టిగా అరుస్తాడు. కానీ అశోక్ వాళ్ళ మాటలు అస్సలు వినిపించుకోడు. నేలపై పడి ఉన్న ఆ రౌడీ దగ్గరకు వెళ్ళి వాడి చేయి పట్టుకొని, ఈ చేత్తోనే కదా తన గొంతు పట్టుకున్నావు అంటూ ఆ చేతిని తిప్పి విరిచేస్తాడు. మిగిలిన వాళ్ళంతా ఒక్కసారిగా వెనక్కి తగ్గుతారు. కానీ అందులో ఒకడు మాత్రం ఏ అంటూ కత్తి చేతిలోకి తీసుకుని అశోక్ వైపు దూసుకొస్తాడు. అశోక్ వాడి దగ్గరికి రాగానే పక్కకి తప్పుకొని వాడి గుండె మీద పిడికిలి బిగించి గట్టిగా గుద్దుతాడు. ఆ కత్తి నేలపై పడుతుంది.
ఈసారి వాడు తూలిపడి లేచే పరిస్థితుల్లో కూడా ఉండడు. ఇది చూసిన మిగతా రౌడీలందరికీ నిజంగానే సింహాన్ని చూసినట్టే అనిపిస్తుంది. అశోక్ వాళ్ళ వైపు అడుగులు వేస్తూ వస్తుంటే వాళ్ళందరూ ఒకరినొకరిని చూసుకొని భయంతోనే వెనక్కి పరుగులు తీస్తారు. కొన్ని క్షణాల్లో ఆ ప్రదేశం మొత్తం ఖాళీ. ఇషిక, మీరా ఇద్దరు స్తబ్దంగా అక్కడే నిలబడి ఉంటారు. మీరా కన్నీళ్లతో అశోక్ వైపు చూసి మీరు కానీ లేకపోతే అని మాట పూర్తి చేయలేకపోతుంది. అశోక్ ఇక ఏం కాదు, మీరు సేఫ్, వెళ్ళి కార్లో కూర్చోండి అని చెప్తాడు. మీరా ఇంకో మాట మాట్లాడకుండా కళ్ళల్లో కన్నీళ్లు తుడుచుకుంటూ కార్లో కూర్చుంటుంది. అశోక్ ఇషిక వైపు తిరిగి చూస్తాడు. ఆ చూపులో భరించలేని కోపం. కానీ ఏం మాట్లాడకుండా వెంటనే తన జోబులో ఫోన్ తీసి రమేష్ గారికి కాల్ చేస్తాడు. అంకుల్, మీరా దొరికింది. ఇప్పుడే ఆమెని తీసుకుని అక్కడికి వస్తున్నాను. ఈ పెళ్ళి మాత్రం ఆగకూడదు అంకుల్, ఇవాళే జరగాలి. రమేష్ గారి గొంతులో గంభీరత. సరే అశోక్, నువ్వు జాగ్రత్తరా, మిగతాది నేను చూసుకుంటాను అంటూ కాల్ కట్ చేస్తాడు. గుడిలో పెళ్లి కూతురు లేరంట. ఇంకా ఎందుకు ఆలస్యం, ఈ పెళ్ళి ఆగిపోయిందేమో అని చుట్టూ గుసగుసలు మొదలవుతాయి. కొంతమంది లేచి వెళ్ళిపోతారు. అదే సమయంలో అశోక్ ఫోన్ పెట్టిన వెంటనే రమేష్ గారు, అందరూ కాస్త ఆగండి, పెళ్లి కూతురు ఎక్కడికి వెళ్ళలేదు, ఆమె ఇప్పుడే వస్తుంది. ఆ మాట వినగానే వెళ్ళబోయిన వాళ్ళంతా ఆగిపోతారు. మళ్ళీ తమ తమ చోట్లలో కూర్చుంటారు. నిర్మల గారి కళ్ళల్లో నీళ్లు మెరుస్తూ రమేష్ గారి దగ్గరకు వచ్చి, అవునా అండి, మీరా సేఫ్గానే ఉందా అని ఆతృతగా సంతోషంతో అడుగుతారు. దానికి రమేష్ గారు తల ఊపుతూ, అవును, మీరా సేఫ్గానే ఉంది, అశోక్ తీసుకొస్తున్నాడు. ఆ మాట వినగానే యమున గారి ముఖంలో సంతృప్తి. కానీ అదే క్షణంలో అక్కడే ఉన్న అభి కళ్ళల్లో మాత్రం ఆగ్రహం ఉప్పొంగుతుంది. చేతులు బిగుసుకుంటాయి.